హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నాను అనుకున్నా ఫ్రెండ్స్ నా పేరు అజయ్ ఫ్యాక్స్ తెలుగు. సో గాయస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇండియన్ రైల్వే గురించి ఎన్నో ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి. ఇండియన్ రైల్వే గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈనాటి కథనంలో. నంబర్ 1, ప్రస్తుతం న్యూఢిల్లీ నుండి భోపాల్ మధ్య పరుగులు పెడుతున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ అత్యంత వేగవంతమైన రైలు. దీని అత్యధిక వేగం గంటకు 150 కిలోమీటర్లు. నంబర్ 2, ఇది ఊటీ పరిసర ప్రాంతాలలో తిరుగుతూ ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 10 కిలోమీటర్లు. అంటే అత్యంత వేగంగా పరుగులు పెట్టే శతాబ్ది రైలు వేగంలో 15వ వంతు అన్నమాట. తక్కువ వేగంతో ప్రయాణించే మేటుపాళ్యం, ఊటీ, నీలగిరి ప్యాసింజర్ రైళ్లు ఇంత తక్కువ వేగంగా ఎందుకు ప్రయాణిస్తుందో తెలుసా? ఎప్పుడూ కొండ ప్రాంతాల్లో నడవాల్సి ఉండడం వలన దీనికి ఈ స్పీడ్ లిమిట్ను పెట్టారు. నంబర్ 3, దేశవ్యాప్తంగా గల రైళ్లు బండ్లలో ఎక్కువ దూరం పరుగులు పెట్టే రైలు ఉంది తెలుసా? ఇది డిస్ట్రిబ్యూటర్ మరియు నాగ్పూర్ మధ్య గల 4273 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించే వివేక్ ఎక్స్ప్రెస్. దీనికి బాగా పేరుగాంచింది. దూరం మరియు సమయం పరంగా చూసినా కూడా ఇదే ముందు స్థానంలో ఉంది. నంబర్ 4, అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు బండి కూడా ఇండియన్ రైల్వేలో కలదు. కేవలం 3 కిలోమీటర్ల దూరం మాత్రమే గల నాగ్పూర్ నుండి అజ్నీని స్టేషన్ల మధ్య ఈ రైలు తిరుగుతుంది. ఇంత తక్కువ దూరం సేవలు అందించడానికి గల కారణం నాగ్పూర్ నుండి అజ్నీ పారిశ్రామిక వాడుక కార్మికులను చేరవేయడానికి. నంబర్ 5, అత్యంత పొడవైన రైలు మార్గం ఉన్నప్పటికీ నాన్ స్టాప్గా ఎక్కువ దూరం నడిచే రైలు కూడా ఉంది. త్రివేంద్రం నుండి హజ్రత్ నిజాముద్దీన్ మధ్య పరుగులు పెట్టే రాజధాని ఎక్స్ప్రెస్ దాదాపుగా 528 కిలోమీటర్ల పాటు వడోదరా నుండి కోటా వరకు నాన్ స్టాప్గా పరుగులు పెడుతుంది.